లక్ష్మి గారు ఇంకొకటి రాఖీ పౌర్ణమి అదే రోజు హయగ్రీవ జయంతి అదే రోజు జంధ్యాల పౌర్ణమి. అసలు రాఖీ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అంటారా, లేకపోతే జంధ్యాల పౌర్ణమి అంటే వేరే ఏమైనా ఉందా? ఈ ఏదైతే శ్రావణ పౌర్ణమి ఉందో దాన్నే జంధ్యాల పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి అనేది ఇప్పుడు వచ్చింది, ఒకప్పుడు అయితే కదా దీన్ని జంధ్యాల పౌర్ణమి అనే అనేవాళ్ళు. ఈ జంధ్యాల పౌర్ణమి రోజున ఎవరికైతే కొత్తగా ఉపనయన సంస్కారం అవుతుందో, ఉత్తరాయణంలో ఇప్పుడు దక్షిణాయనంలో ఉన్నాం కదా, ఉత్తరాయణంలో ఎవరికైతే ఉపనయన సంస్కారం అవుతుందో వారికి ఈ రోజున ఉపాకర్మ అనేటటువంటిది చేస్తారు. అప్పుడు మౌంజీ అనేటటువంటిది పెడతారు, చర్మం పెడతారు, చిక్క చర్మం పెడతారు. అది ఆ మౌంజీని తీస్తారు ఈ రోజున. దాన్ని ఏమంటారు, ఉపాకర్మ అంటారు. ఆ ఉపాకర్మ ఎక్కడ చేస్తారంటే శివాలయాల్లో చేస్తారు. సరే, మరి జంధ్యాల పౌర్ణమి అని ఎందుకు వచ్చింది అని అంటే, పూర్వం ఎవరికైతే ఈ ఉపనయన సంస్కారం అయినటువంటి పిల్లలు ఉన్నారో వారికి ఇక్కడి నుంచి కూడాను ఇప్పటి వరకు కూడాను గురువు ఎవరంటే తండ్రే. ఇప్పుడు బ్రహ్మోపదేశం చేసేది కూడాను అక్కడ బ్రహ్మస్థానంలో వేరే వాళ్ళు ఉన్నా కూడాను అతనికి గాయత్రి మంత్రాన్ని చెప్పేటటువంటిది ఎవరంటే తండ్రి చేత తెప్పిస్తారు. మొదటి గురువు తండ్రే అనమాట. అతను ఇప్పటి వరకు కూడా ఆ పిల్లవాడికి సంధ్యావందన కార్యక్రమాలు ఇలాంటివన్నీ, అగ్నికార్యాలు ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి కూడాను వేద విద్య కోసమని పంపిస్తారు. ఈ వేద విద్యను పంపించడం కోసం ఈ రోజుతో ప్రారంభిస్తారు. కనీసము ఇప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి అయితే కనీసం 5.5 నెలలైనా సరే వేదం చదువుకోవాలి ఆ ఉపనయన సంస్కారం అయిన వాళ్ళని చెప్తారు. సరే, మరి జంధ్యాలు మామూలుగా అది ఉపనయన సంస్కారం అయిన కొత్తగా అయినటువంటి పిల్లలైతే సరేనండి, మరి ఇంకా మన పెద్దవాళ్ళు ఉంటారు కదండి అంటే, ఎవరికైతే యజ్ఞోపవీతం ఉందో వారందరికీ కూడాను ఈరోజు జంధ్యం మార్చుకుంటారు. ఆడవాళ్ళకి ఈ మంగళసూత్రాలు మార్చుకోవడానికి మంచి రోజని మనం అనుకుంటాం చూసారా, అదేవిధంగా ఖచ్చితంగా ఈ రోజున జంధ్యం అనే యజ్ఞోపవీతం అనేటటువంటిది మార్చుకోవాలి వాళ్ళు. ఎవరికి యజ్ఞోపవీతం ఉందో వాళ్ళందరూ కూడాను. ఈ సంవత్సరంలో వాళ్ళకి ఏమీ మళ్ళీ అంటే పురుడో మైలో ఇలాంటివి వస్తే ఏం చేస్తారు, యజ్ఞోపవీతం మళ్ళీ మార్చుకుంటారు కదా. అలాంటి పరిస్థితి ఏమీ రాలేదు, మేము ఎక్కడికి మాకేది ఇది ఆశోచం ఏమీ రాలేదు, ఇది శుచిగానే ఉంది యజ్ఞోపవీతము అనుకున్న పక్షంలో మళ్ళీ సంవత్సరం వరకు వాడు మార్చక్కల. ఇప్పుడు మార్చాలి. ఈ పౌర్ణమి ఏదైతే ఉందో దీన్ని జంధ్యాల పౌర్ణమి అంటారు కదా, ఆ రోజున మార్చుకోవాలి. దీన్నే మహారాష్ట్రలో అనుకుంటారు, కేరళలో మహారాష్ట్రలో అటువైపు నూలు పౌర్ణమి అంటారు, నారికేళ్ల పౌర్ణమి అంటారు. అంటే నూలుతో తయారు చేస్తారు కదండి యజ్ఞోపవీతం, అందుకని దీన్నే నూలు పౌర్ణమి అంటారు. దీన్నే నారికేళ్ల పౌర్ణమి అని అంటారు. వారి ప్రాంతాచారాన్ని బట్టి. ఇదైతే నాకు తెలిసి భారతదేశంలో చాలా ప్రాంతాలలో జరుపుకునేటటువంటి పెద్ద పండగే ఇది. అంటే ఇప్పుడు శ్రావణ మాసం రాగానే ఇప్పటి వరకు ఆడవాళ్ళ సందడి, ఈ రోజున వరకు మగవాళ్ళ సందడి అనమాట. ఈ యజ్ఞోపవీతం మార్చుకోవటము, తర్వాత రక్షాబంధనం, అన్నా చెల్లి కట్టించుకోవటం, ఇదంతా కూడా సరదాగా చేసుకునే, ఇటు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ సరదాగా చేసుకునేటటువంటి పండుగ.